గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైంది, ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. 7 నెలలైనా జాబ్ గ్యారంటీకి అతీగతి లేదని హరీష్ రావు విమర్శించారు. నిరుద్యోగులు పోరాటాలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోరని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యంగా తమ్ముడు మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కడి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది